హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నేర్పించబోయే టాపిక్ వచ్చేసి ఫిఫ్త్ పార్ట్ ఇన్ సీజన్ 3. ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి గ్యాప్ అప్ గ్రీన్. ఓకే, చాలా మందికి డౌట్ ఉంటుంది మార్కెట్లో. గ్యాప్ అప్ అవుతుంది కదా, దాని తర్వాత మనము ఆ గ్యాప్ అప్ ని ఎలా చూడాలి, అండ్ ఆ గ్యాప్ అప్ అనేది ఫామ్ అయిన తర్వాత దాని పాసిబిలిటీస్ ఏంటి, అండ్ దాన్ని మనం ఎలా డ్రా చేసుకోవాలి, అండ్ ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి, వెయిట్ చేయాలా లేకపోతే ఇమీడియట్ గా దాని లోపల ట్రేడ్ తీసుకోవాలా అన్నట్టు చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ డౌట్ అనేది నేను క్లారిటీగా క్లారిఫై చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే స్టే ట్యూన్ గా ఉండండి, కంప్లీట్ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, అండ్ ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 పీడిఎఫ్ కూడా అవైలబుల్ నా దగ్గర ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాను, ఏం ఛార్జ్ చేయట్లేదు, అండ్ నేను ఛార్జ్ చెయ్యను కూడా. సో మీకు ఆ పీడిఎఫ్ కావాలన్నా కామెంట్ చేయండి, అండ్ నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో. ఓకే, సి, మార్కెట్ లో చాలా సార్లు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గ్యాప్ అప్ అవుతుంది. ఇక్కడ చూసారా మీరు, గ్యాప్ అప్ అవుతుంది. అండ్ మార్కెట్ లో గ్యాప్ అప్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయినా లేదా ఫస్ట్ క్యాండిల్ రెడ్ అయినా సినారియోస్ డిఫరెంట్. నేను రెడ్ క్యాండిల్ ది తర్వాత చెప్తాను, అండ్ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ గ్యాప్ అప్. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మాట ఇక్కడ అనుకుందాము, అండ్ దీని మీద మనము ఫోకస్ కూడా చేద్దాం. ఆ మాట ఏంటి అంటే, మార్కెట్ లో గ్యాప్ అప్ అయిన తర్వాత మీరు వెయిట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఫోకస్ చేసి ట్రేడ్ చేయాలి. ఆ ఫోకస్ ఎలా చేయాలి, ట్రేడ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సి, ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి అది రెడ్ అయినా కానివ్వండి, గ్రీన్ అయినా కానివ్వండి, ఇంపార్టెంట్ ఏంటి అంటే క్లోజింగ్. ఓకేనా, క్లోజింగ్ రెడ్ అనేది కింద ఉంటది, గ్రీన్ క్లోజింగ్ అనేది మీద ఉంటది. కాబట్టి ఇప్పుడు దాని దగ్గర మనం వెళ్ళొద్దు. ఇది వచ్చేసి అనుకుందాం పర్టికులర్ వేరే ఏదో క్లోజింగ్ ఉంది అని అనుకుందాం. ఓకే, అండ్ మార్కెట్ లో ఏమైంది, దాని తర్వాత గ్యాప్ అప్ అయింది. ఈ అనాలిసిస్ అనేది ఓన్లీ ఫర్ 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, నాట్ నిఫ్టీ. సెన్సెక్స్ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా మార్కెట్ లో ప్రీవియస్ డే క్లోజింగ్ తర్వాత గ్యాప్ అప్ అనేది అయింది. గ్యాప్ అప్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ అయింది. ఓకే, గ్రీన్ క్యాండిల్ అయ్యి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసేసింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇలా మార్కెట్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ గ్యాప్ అప్ లో క్లోజ్ అయినప్పుడు మనం ఎప్పుడైనా ఏం చేయాలి అంటే వెయిట్ చేయాలి. వెయిట్ ఫర్ పాసిబిలిటీస్. అంటే ఇప్పుడు ఇది ఓకే, ఇప్పుడు పాసిబిలిటీ ఏంటి మార్కెట్ లో, ఇప్పుడు బయింగ్ ఎలా, ఇప్పుడు బయింగ్ అవుతుందా సెల్లింగ్ అవుతుందా అంటే వెయిట్ చేయాలి. వెయిట్ ఎప్పటి వరకు చేయాలి అది కూడా చెప్తాను నేను. వెయిట్ ఎప్పటి వరకు చేయాలి అంటే ప్రీవియస్ క్లోజింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఫస్ట్ ప్రీవియస్ క్లోజింగ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ క్లోజింగ్ మార్క్ చేసుకున్నామా, దాని తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ అనేది మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ పాయింట్ లాగా వర్కౌట్ అవుతుంది. అండ్ గ్రీన్ క్లోజింగ్ అనేది మీద ఉంటది కాబట్టి క్లోజింగ్ హై పాయింట్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకు క్లోజింగ్ వచ్చేసి ఇది యాజ్ ఏ బ్రేక్అవుట్, యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇది బ్రేక్ చేయాలి. మనం ఎప్పుడైనా గ్యాప్ అప్ అయినప్పుడు వెయిట్ చేయాల్సింది ఏంటి అంటే మార్కెట్ ఈ హై బ్రేక్ చేసి, ఇక్కడ ఈ హై బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. రీటెస్ట్ రివర్సల్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. రీటెస్ట్ రివర్సల్ ఏంటి అంటే ప్రీవియస్ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. రెండిట్లో ఏ క్యాండిల్ అయినా ఒక క్యాండిల్ రీటెస్ట్ అనేది చేయాలి. అది ఐదర్ గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఐదర్ అది రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి. ఇలా రీటెస్ట్ చేస్తే మనకు బ్రేక్అవుట్ అనేది ఫామ్ అవుతుంది. బ్రదర్ ఇలా కాలేదు, రీటెస్ట్ కాలేదు, మార్కెట్ ఏమైంది కిందికి వెళ్ళి ఫాల్ అవుతుంది, మనం ఇక్కడి రీటెస్ట్ రివర్సల్ అనేది కన్సిడర్ చేయొచ్చా అంటే చేయదు, మనం చేయొద్దు కూడా. ఎందుకంటే మార్కెట్ లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ఉంటే దాన్ని యాజ్ ఏ సైడ్ వే మార్కెట్ అని మనం కన్సిడర్ చేస్తాము. దీని గురించి కూడా ఒక ప్రాపర్ వీడియో నేను ప్రిపేర్ చేస్తాను, చేసి చెప్తాను. సైడ్ వే మార్కెట్ అనేది మనం అది స్టార్ట్ కాకముందే ఎలా ఐడెంటిఫై చేయాలి అది కూడా నేర్పిస్తాను నేను. ఇప్పుడు ఓకే, చలో మనం గ్రీన్ క్యాండిల్ అయితే రీటెస్ట్ రివర్సల్ గురించి వెయిట్ చేయాలి, లేకపోతే మార్కెట్ లో ట్రేడ్ చేయాలి. దీని మధ్యలో ఎక్కడైనా మార్కెట్ ట్రేడ్ చేయాలా అంటే చేయొద్దు. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ సినారియోస్ లో ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ట్రేడ్ చేస్తే ఉంటే మనము మార్కెట్ లో ట్రేడ్ అనేది తీసుకోవద్దు. ఇది అపాన్ హై రిస్క్ అయిపోతుంది. ఓకే,
సెకండ్ వచ్చేసి ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు మార్కెట్ సెల్లింగ్ వెళ్తున్న ఎలా కన్సిడర్ చేయాలి? ఎలా మనకు తెలుస్తుంది అంటే, మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఓపెనింగ్ లెవెల్ పాయింట్ ఉంది కదా, దీన్ని యాట్ యాజ్ ఏ రెడ్ క్యాండిల్ సాలిడ్ గా అయినా బ్రేక్ చేయాలి, లేకపోతే చిన్న క్యాండిల్స్ తో బ్రేక్ చేసి అయినా రీటెస్ట్ రివర్సల్ అనేది ఇవ్వాలి. ఇలా రీటెస్ట్ రివర్సల్ ఇచ్చినట్టయితే మార్కెట్ లో మనకు స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఐదర్ బయింగ్ వెళ్ళాలంటే మీద రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి, సెల్లింగ్ వెళ్ళాలంటే కింద రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. కానీ మధ్యలో ఎక్కడైనా ట్రేడ్ చేస్తే పాసిబుల్ కాదు. ఆ ట్రేడ్ అనేది రివర్స్ అవుతుంది. మీ సైడ్ నడిచిన ప్రీమియం మెల్టింగ్ లో మన మనీ అనేది లాస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, మార్కెట్ గ్యాప్ అప్ అయింది బ్రదర్, కానీ మార్కెట్ 22nd కి గ్యాప్ అప్ అయింది. బట్ మనం ప్రీవియస్ చూసుకుంటే ఇక్కడ 10 కి ఒక బ్రేక్ డౌన్ ఉంది. ఇది మనం కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ చేయాలి. ఇక్కడ బ్రేక్ డౌన్ ఉంటే గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అవుతుంది. బ్రదర్ గ్యాప్ అప్ అయ్యింది, పైకి వెళ్ళలేదు, కింద రీటెస్ట్ అవుతుందంటే ఎక్కడ వరకు ఫాలో అవుతుంది అంటే, ప్రీవియస్ డే బ్రేక్ డౌన్ అయినా కానివ్వండి, ప్రీవియస్ డే క్లోజింగ్ అయినా కానివ్వండి, ప్రీవియస్ డే లో అయినా కానివ్వండి, బ్రేక్ డౌన్ ఏది బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్ ఏది దగ్గర ఉంటే మార్కెట్ దాని సపోర్ట్ అని తీసుకుంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, గ్యాప్ అప్ అయింది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది దగ్గర ఉంది. సో మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వరకు వచ్చి రిటెస్ట్ అవుతుంది. సారీ అండి, కరెంట్ పోవడం వల్ల నేను కొంచెం రికార్డ్ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ ఏం చేయాలి అంటే, గ్యాప్ అప్ అయినప్పుడు మార్కెట్ ఏది దగ్గర ఉంటే మార్కెట్ దాని సపోర్ట్ అనేది తీసుకుంటది. సో మనం కూడా ఎప్పుడైనా వెయిట్ చేయాలి. ఎక్కడైనా దాని సపోర్ట్ దొరికితే అక్కడ రీటెస్ట్ రివర్సల్ ఉంటే ట్రేడ్ చేయాలి. కానీ ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పుడు ఇన్ బిట్వీన్ క్యాండిల్స్ లో ఉంటే ఎప్పుడు కూడా ట్రేడ్ చేయొద్దండి. ఓకేనా? సో ఇప్పుడు ఇవి అనేది మనము మార్కెట్ లో చూద్దాం, ఎక్కడి వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎలా మనం ట్రేడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ అనేది గ్యాప్ అప్ అయింది. ఓకేనా, నేను చాలా జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ గ్యాప్ అప్ అయింది. ఓకే, చలో ఇక్కడ గ్యాప్ అప్ అయింది కదా. ఇప్పుడు మనం గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? మనము ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది మార్క్ చేసుకోవాలి, క్లోజింగ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పటిదాకా నేను మీకు చూపించాను కదా, నేర్పించాను కూడా, అలా ఫస్ట్ క్యాండిల్ మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది ఉంది కాబట్టి ప్రీవియస్ డే క్లోజింగ్, ఇంకా ఫస్ట్ డే ఓపెనింగ్ లెవెల్ ఉంది కాబట్టి ఫస్ట్ డే ఓపెనింగ్ లెవెల్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ క్యాండిల్ లెవెల్ కి రెడ్ సాలిడ్ క్యాండిల్ బ్రేక్ చేసింది కానీ రీటెస్ట్, అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు సపోర్ట్ అనేది కనిపించింది. నేనేం చెప్పాను, మార్కెట్ ఫాల్ అవ్వాలి అనుకుంటే గ్యాప్ అప్ అయ్యి ఐదర్ ప్రీవియస్ డే బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ దాని పైకి వెళ్ళే సపోర్ట్ తీసుకుంటేనే పైకి వెళ్తుంది, కానీ దాని వేరే సపోర్ట్ తో పైకి వెళ్ళదని చెప్పాను. సో ఇక్కడ ఏమైంది, పైకి వెళ్ళింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరనే రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. గ్యాప్ అప్ అయినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, గ్యాప్ అప్ అయ్యింది. ఓకే, నో ప్రాబ్లం, గ్యాప్ అప్ అయ్యింది. గ్యాప్ అప్ క్లోజింగ్ ఉంది కదా, ఇక్కడ క్లోజింగ్ ఉంది కదా, క్లోజింగ్ దగ్గర ఎక్కడైనా రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసిందా? చేయలేదు. అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు పడిపోయింది. ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేదు కాబట్టి కంటిన్యూ ఫాల్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది డైరెక్ట్ మార్కెట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర ఏది డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో సపోర్ట్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు రీటెస్ట్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ లో గ్యాప్ అప్ అయింది, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్. ఓకే, ఇది గ్రీన్ క్యాండిల్ కదా, దాని తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ లో, దీని మధ్యలో మార్కెట్ ఉంది కదా, ఇది కంప్లీట్లీ సైడ్ వే మార్కెట్. ఫస్ట్ క్యాండిల్ మధ్యలోనే ఉంది, ప్రతి ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర సపోర్ట్ కూడా లేదు. ఇక్కడ దీని ఫస్ట్ క్యాండిల్ లోపలనే ట్రేడ్ చేసింది కాబట్టి ఇట్ కన్సిడర్ యాజ్ ఏ సైడ్ వే మార్కెట్. ఇలాంటి మార్కెట్ లో మనం ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ లో ఇక్కడ అయింది గ్యాప్ అప్, దాని తర్వాత ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్,
రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. ఓకే, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ కాబట్టి ఇక్కడ మనకు ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ది సపోర్ట్ దొరికింది, డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజింగ్ లెవెల్ అనేది చేంజ్ కాలేదు. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఫాల్ అయ్యి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళే మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. ఇక్కడ మనకు సెల్లింగ్ అనేది కనిపించింది. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ బయింగ్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ సెల్లింగ్స్ ఆన్ గ్యాప్ అప్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే గ్యాప్ అప్ కనిపించినప్పుడు మీరు ఇంపార్టెంట్ ఏంటి అంటే మార్కింగ్ ఇంపార్టెంట్ చేసుకున్న తర్వాత వెయిట్ ఫర్ ట్రేడ్, ప్రాపర్ వెయిట్ ఫర్ ట్రేడ్, దాని తర్వాత ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా, ఇది నా అనాలిసిస్ ఆన్ గ్యాప్ అప్ క్యాండిల్ గ్రీన్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.